ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయుతోహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. నేటి పంచాంగం. నేడు అనగా నవంబర్ 15వ తేదీ 2024 సంవత్సరం శుక్రవారం. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6:24 ఈ రోజు సూర్యాస్తమయం సాయంత్రం 5:36 ఈ రోజు శుక్ల పూర్ణిమ రాత్రి 2:58 వరకు. ఈ రోజు నక్షత్రం భరణి రాత్రి 9:55 వరకు. యోగం వ్యతిపాత యోగం ఉదయం 7:29 వరకు. వరీయాన్ యోగం రాత్రి 3:33 వరకు. భద్రకరణం సాయంత్రం 4:38 వరకు. బాలవకరణం రాత్రి 2:58 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:39 లగాయతూ 7:04 వరకు. దుర్ముహూర్తం పగలు 8:38 లగాయతూ 9:23 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 లగాయతూ 1:07 వరకు. వర్జము పగలు 9:05 లగాయతూ 10:31 వరకు. ఈ రోజు విశేషం ఏంటంటే జ్వాలాతోరణం. శుక్రవారం పౌర్ణమి కలిసి రావడం అనేది చాలా విశేషం. అందున ఈ రోజు కార్తీక పౌర్ణమి అనేది చాలా విశేషమైన రోజు. ఈ రోజు భార్గవ రాకా వ్రతం అంటే లక్ష్మీదేవికి సంబంధించిన పూజని భార్గవ రాకా వ్రతంగా చేస్తారు. మహాకార్తీకి సముద్ర స్నానం చాలా విశేషమైన ఫలితం. యతీనాం చాతుర్మాస్య వ్రత సమాప్తి. వ్యాస పూర్ణిమ ధాత్రీ పూజ. తులసీ వ్రతోద్యాపనం. కార్తీక వ్రతోద్యాపనం. యోగిరాజ దత్తావతార. లక్షవత్తుల వ్రతోద్యాపనం. కుమారస్వామి దర్శనం. వృషోత్సర్గ. దక్ష సావర్ణిక మన్వాది. ధాత్రీ పూజ. ధాత్రి అంటే భూదేవికి ఈ రోజు పూజ చేస్తారు. అగ్రాయణం. అన్వాధానం. పూర్ణిమా హోమ. పూర్ణిమ పూజ. ఈ రోజు చేసే సముద్ర స్నానం, నదీ స్నానం, తర్వాత ఈ రోజు చేసే దానాలు మహాపుణ్య ఫలప్రదాన్ని ప్రసాదిస్తాయి. శుక్రవారం పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి సాయంత్రం పూట లక్ష్మీదేవికి చేసే అర్చన గాని, శివాలయంలో శివుడికి చేసే జ్వాలాతోరణం, శివుడికి చేసే ప్రదక్షిణాలు, శివ పూజ, శివాలయానికి వెళ్ళలేని వాళ్ళు అమ్మవారి భక్తులైతే అమ్మవారి పూజ. ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి పాలల్లో చంద్రుణ్ణి చూస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం కూడా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు అమృత గడియల్లో సాయంత్రం ప్రదోష కాలంలో శివాలయంలో అర్చన, పూజ, ప్రదక్షిణ, నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అనే మంత్రంతోని పరమేశ్వరుణ్ణి పూజించడం, జపించడం వల్ల అనేక రకాలుగా ఐశ్వర్య కారకమవుతుంది. ఈ రోజు శ్రాద్ధ తిథి కార్తీక పౌర్ణమి రోజు మన కుటుంబంలో గతించిన పెద్దలకు శ్రాద్ధ తిథిని ఈ రోజు నిర్వర్తించడం అనేది విధి విధాయకం. ఈ రోజు పరమ పవిత్రమైన దినం, పుణ్యప్రదమైన, ఫలవంతమైన. ఈ రోజు మీరు చేసే పూజైనా, వ్రతమైన, సముద్ర స్నానమైన, నదీ స్నానమైన, మంత్ర స్తోత్ర పారాయణమైన అక్షయ ఫలప్రదంగా వర్ధిల్లుతుంది. లక్ష్మీదేవిని బిల్వదళాలతో అర్చించడం కూడా ఈ రోజు విశేషమైన ధనప్రాప్తిని కలుగజేస్తుంది. శ్రీమాత్రే నమః. శుభం, లాభం, జయం.